10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాయలసీమ జోన్లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేసిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అభినందించారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డీఈఓ జనార్దన్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, డీసీఓ శ్రీదేవి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి మాసంలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 81% ఉత్తీర్ణత సాధించి రాయలసీమ జోన్లోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేసిన విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసించారు. 10వ తరగతి పరీక్షలు ఏ ఉత్సాహంతో చదివి ఉత్తీర్ణులయ్యారో అదే ఉత్సాహం, తపనతో జీవితంలో ఆఖరి మెట్టు వరకు కొనసాగించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. 10వ తరగతి ఉత్తీర్ణతోనే మురిసిపోకుండా భవిష్యత్తులో రాబోయే పోటీ పరీక్షలలో విజయాలు సాధించేందుకు నిరంతర సాధన చేపట్టాలన్నారు. మన దేశంలో నిర్వహించే రాష్ట్ర, జాతీయ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో ఇంకా 19% విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు ఉత్తీర్ణత సాధించలేకపోయారని, కారణాలు విశ్లేషించుకొని త్వరలో రాబోవు సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యే విధంగా చదివించి మెలకువలు నేర్పించాలని ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. అనంతరం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ బహుమతులను అందజేసి అభినందించారు. అదేవిధంగా వారి అభ్యున్నత కోసం కృషి చేసిన ఉపాధ్యాయులను కూడా కలెక్టర్ శాలువలతో సత్కరించారు. ఈ అమ్మాయి 579 మార్కులతో ఉద్యోగాలలో కలుగుతున్నది. వారికి సంబంధించిన పేరెంట్స్, టీచర్స్ కూడా రండి. మున్సిపల్ హై స్కూల్ వాళ్ళు మొట్టమొదటిగా మున్సిపల్ హై స్కూల్ గుణపల్లి నుంచి తొగడ మణిశంకర్, జిల్లా ఫస్ట్ లో ఉండడం జరిగింది. రామ్మోహన్ రావు 591 మార్కులతో హైమావతి, జాబరావు గడివేముల వెంకటేశ్వర్లు 589 మార్కులు. ప్రెసిడెన్షియల్స్ మంగళి వర్షిత, డాక్టర్ మంగళి వెంకట ప్రసాద్ 585 మార్కులతో తృతీయ స్థానంలో. అందరికీ కూడా మీకు అవార్డు తీసుకున్న తర్వాత సెకండ్ ప్లేస్ గోపాల్ నాయక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్లావతుల రామసుబ్బయ్య 590. యాపరాల శశిరేఖ, యాపరాల రమేష్ 6th ప్లేస్. అమ్మకం తులసీశ్వర్ గారు 85 మార్కులతో 7వ స్థానంలో ఉన్నారు. కంట్రీలో టఫెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మన భారతదేశంలో మోస్ట్ టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇస్ ద యూపీఎస్సీ. యూపీఎస్సీ 2250 మార్కులకు జరుగుతుంది ఇంటర్వ్యూతో కలిపి. డూ యూ నో ద ఫస్ట్ మార్క్? 1143 మార్క్స్. 2250కి 1143 టాప్ మార్క్ అంటే అంచనా వేసుకుంది మెట్లు ఎక్కడం ఎంత కష్టమో. అందుకే ఈ ఉదాహరణ చెప్పాను. మరికొన్ని ఇయర్స్లో మీరు రాస్తారు. 2 years ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎవరైనా ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి అంటే జేఈఈ రాస్తారు, దేశంలో ఉండే విద్యార్థులందరితో పోటీ పడాలి. నీట్ రాస్తారు, దేశంలో ఉండే విద్యార్థులందరితో కూడా పోటీ పడాలి. సో అండర్స్టాండ్ ద కాంపిటేటివ్ స్పిరిట్ ఏ విధంగా ఉండాలి,
హెల్తీ కాంపిటీషన్ ఏమి ఉండాలి అన్నది, ఎలా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవాలి అన్నది ఒక్కసారి ఆలోచించుకుని, ఇది ఫౌండేషన్ గట్టిగా దృఢంగా ఉంది, దాని మీద మీ నెక్స్ట్ వాల్స్ కావచ్చు, రూఫ్ కావచ్చు గట్టిగా నిలబెట్టండి అన్నది నా ఆలోచన. అది చెప్పడానికే మీకు ఈ ఉదాహరణ చెప్పాను. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఐ వాజ్ ద టాపర్ ఇన్ 10th క్లాస్. అప్పుడు నేను డియూ గారు చెప్పినట్టే నేను 7th క్లాస్ వరకు మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల్ కొల్లి వలస అని నరసింగపల్లి పంచాయతీకి ఒక హ్యాబిటేషన్. మా గ్రామంలో 35 ఇళ్ళు ఉంటాయి. ఇప్పటికీ కూడా 35 ఉన్నాయి. ఒక చిన్న గ్రామం. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. మా నాన్నగారు రైతు. అయితే ఆగస్ట్ 15కి టాప్ చేశానని చెప్పి ఆగస్ట్ 15th పెరేడ్కి నన్ను ఆహ్వానించారు మెరిటోరియస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి. చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కూర్చున్నాను, నేను మా ఫాదర్ కూర్చున్నాను. ఎప్పటికి పిలుస్తారో తెలియదు స్టేజ్ పైకి. మా నాన్నగారిని అడిగితే అక్కడ డియూ గారు ఉన్నారు, వెళ్ళి అడుగు, నీకు ఎప్పుడు పిలుస్తారు స్టేజ్ పై. అప్పుడు డియూ అంటే చాలా భయం. 10th క్లాస్ స్టూడెంట్ కదా. డియూ గారి దగ్గరికి వెళ్తే డియూ గారు చెప్పారు, అమ్మ అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇస్తారు. ఏ ఫర్ అగ్రికల్చర్ అలాగా, ఎడ్యుకేషన్ ఈలో నీ నెంబర్ వచ్చి నీకు ఇస్తారు. అప్పటి కలెక్టర్ గారు అనిల్ చంద్ర పునీత గారు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. అంటే ఇష్యూస్ ఎలా లింకప్ అవుతాయి. నా ఫస్ట్ పోస్టింగ్ ఆర్డర్ జీవో ఆయన చేతుల మీదనే తీసుకున్నాను. అంటే భగవంతుడు ఒక లింక్ని ఎలా క్రియేట్ చేస్తారు అన్నది మీకు ఉదాహరణకు చెప్తూ ఉన్నాను. సో మన ఇక్కడున్న అందరం కూడా మళ్ళీ కలవబోతున్నాము ఏదో ఒక సమయంలో అని మీ అందరికి చెప్తూ ఉన్నాను. 10th క్లాస్ అయింది. నేను కాలేజ్కి వెళ్ళాలి, నాకు బైక్ కొనండి, లేదంటే సైకిల్ కొనండి, లేదు అంటే నా బెడ్లో ఒక చైను, రింగులు, 2 గాజులు కొనండి. అందరూ మీ అందరు కోరికలు కోరుతారు. తప్పు పట్టట్లేదు. నేను తల్లిదండ్రులకి మీకు ఏమి ఇవ్వాలో తెలుసు. మిమ్మల్ని నడిచి కాలేజ్కి పంపించాను, సైకిల్లో పంపించాను, ఆటోలో పంపించాను, బస్సులో పంపించాను, కారులో పంపించాను. ఏ వస్తువు మీకు కొని ఇవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు. ఒక పెన్ను కొన్నా, మీకు ఈరోజు డ్రెస్ కొన్నా, దాని వెనుక వాళ్ళ కష్టం ఎంతో ఉంది అని ఆలోచించాను. తాహతుకు మించిన కోరికలు దయచేసి కోరద్దు. కొనుక్కోండి, ఎప్పుడు మీ సంపాదన. ఆ రోజు వరకు వెయిట్ చేయండి. కానీ ఇప్పుడు అటువంటి కోరికలు దయచేసి కోరి వాళ్ళ నెట్టి పరిస్థితిలో కూడా ఇబ్బంది పెట్టుకోండి. మీ అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ, విషింగ్ యూ ఆల్ ఎ బ్రైట్ కెరీర్ అండ్ ఎ కలర్ఫుల్ ఫ్యూచర్. అలాగే మీకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మీ గ్రాండ్ పేరెంట్స్కి, మీ పేరెంట్స్కి, టీచర్స్కి, ఇక్కడ వేదిక పైన ఉన్న టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.